30 days with God లో 15వ రోజుగా ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము క్రొత్త ప్రారంభము. మూలవాక్యముగా యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన దైవజనమా, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన సంఘటనలు చూసి నా జీవితం అంతా ఇలాగే అయిపోయింది, నాకు ఇక భవిష్యత్తు లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే ఆలోచనలు రావచ్చు. దేవుని లేని వారైతే అలాంటి పరిస్థితుల్లో నిరాశ మాత్రమే కనిపిస్తుంది వారికి. కానీ దేవుని పిల్లలమైన మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఈరోజు దేవుడు మీతో చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. గతంలో ఏం జరిగిందో, ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో వాటిని మాత్రమే ఆలోచిస్తూ ఉండవద్దు. దేవుడు ఇప్పుడు నీ కొరకు ఏమి చేయబోతున్నాడో దానిపై దృష్టి పెట్టు. మన దేవుడు అరణ్యంలో త్రోవలను కలుగు చేసే దేవుడు. నీ పరిస్థితి నీకు అరణ్యముగా కనిపించినా ఆయన నీకు మార్గము చూపగలడు. నీ జీవితం ఎడారిలా అనిపించిన ఆయన అందులో ఉన్న వృధులను పారజేయగలడు. ఇశ్రాయేలీయులను అరణ్యములో మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగా నడిపించిన ఆ దేవుడే ఈ రోజు నీతో కూడా ఉన్నాడు. నీ జీవితంలోని ప్రతి నిరాశను ఆశగా, ప్రతి కన్నీటిని సాక్ష్యముగా, ప్రతి ఎడారిని దీవెనల నదిగా మార్చగల సమర్థుడు ఆయన. కాబట్టి గతాన్ని ప్రభు పాదాల వద్ద ఉంచి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన క్రొత్త ప్రారంభాన్ని విశ్వాసముతో ఎదురు చూడు. నీ మనస్సును ప్రభువుపై నిలుపుకో. ఆయన నీకు విజయవంతమైన దీవెనకరమైన భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము నీ హృదయంలో ఫలించునుగాక. ఆమేన్.